హ్మ్. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్ సంబంధించిన ఆహ్, కేసెస్ కావచ్చు, లేకపోతే న్యూ బార్న్ కేసెస్ కావచ్చు. ఎలా ఉన్నాయండి? రేషియో ఎలా ఉంది మనకి? అంటే ప్రిమెచ్యూరిటీ అనేది మల్టిపుల్ రీజన్స్ అండి. హ్మ్. డెఫినెట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ సింగిల్ మోస్ట్ రీజను. హ్మ్. ప్రిమెచ్యూరిటీ అనేది బికాస్ ఆఫ్ ద లేట్ ప్రెగ్నెన్సీస్. ది యంగర్ పేరెంట్స్ హ్యాబిట్స్, లైఫ్ స్టైలు, వేరియస్ అదర్ థింగ్స్. పెళ్ళిళ్ళు కూడా ఆలస్యంగానే జరుగుతున్నాయి. ఆల్ దీస్ థింగ్స్ సిగ్నిఫికెన్స్ టు ఇన్ఫర్టిలిటీ అండ్ ఆల్సో infertility causes multiple pregnancies and also the prematurity, all those reasons. డాక్టర్ గారు, ప్రైవేట్ హాస్పిటల్స్‌గా మిమ్మల్ని అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. అంటే పిల్లలు హాస్పిటల్‌కి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అసలు? అంటే పిల్లల హాస్పిటల్ రాకుండా దేర్ ఆర్ టూ వేస్ వీ కెన్ ఆన్సర్ అండి. పిల్లల హాస్పిటల్కి రావడం అనేది అవసరం. హ్మ్. ఎందుకు అవసరం అంటే బికాస్ దేర్ సో మెనీ థింగ్స్ విచ్ దే పిల్లల హాస్పిటల్ ఈజ్ నాట్ సిక్, ఓకే. not only for sickness. It is for lot of advisory on nutrition development and various other things, vaccinations, guidance. So children's hospital is an important partner in early childhood life for social and preventive aspects of it. హ్మ్. And to see that we are on the right side, that is one significant role, which is a primary care, which is a social, which is normal. And the second important thing is children hospital is very essential హ్మ్. when they're stuck with the problem. ఇప్పుడు చిల్డ్రన్ ఎలా ఉన్నారంటే దే గో డౌన్ లైక్ దిస్, దే రికవర్ లైక్ దిస్, Okay. ద వి షేప్డ్. They just significantly go down. They crash so fast. If you intervene and treat them, they come back that fast. ఒకసారి మా ఐసీయూలో తీసుకొస్తాం. షీ విల్ బి డెస్పరేట్లీ సిక్, గ్యాస్పింగ్ ఉంటుంది. మనం కరెక్ట్గా ది ఇన్ఫెక్షన్ వాట్ ఎవర్ ఈజ్ ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, కరెక్ట్గా 36 అవర్స్లో ఈ విల్ బి కైండ్ ఆఫ్ నాట్ ఈవెన్ మదర్, ఈ విల్ బి స్మైలింగ్ అట్ ద నర్స్. సో the recovery is also so fast. Children's hospital plays a major role in taking care of the sick kids. When they're stuck with the sickness, don't delay it. Go to the right place. That right place is always a children's hospital. And children's hospital which has got a capability, which has got a pediatrician, which has got an emergency department with a capability to deal with any emergency, like newborn intensive care, pediatric intensive care. That is the level of care which we require.